ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ప్రకృతి ప్రకోపానికి ఫిలిప్పీన్స్ విలవిల్లాడింది. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న మిండానోవా ద్వీపము ఒక్కసారిగా వచ్చినటువంటి భూకంప తీవ్రతో శ్మశానంగా మారింది. అక్కడ భూమి కంపించిన ఆ నిమిషాలు స్థానిక ప్రజల జీవితాలలో తీరని విషాదాన్ని నింపాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అక్కడ జరిగినటువంటి విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు చూసేవారిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం ఉదయం 7:37 మిండనోవాను భూకంపం కుదిపేసింది. సారంఘాని ప్రావిన్స్లోని మాసిమ్కు 32 కిలోమీటర్ల దూరంలో 33 కిలోమీటర్ల లోతులో ఈ యొక్క భూకంప కేంద్రం నమోదైంది. గత కొన్ని దశాబ్దాలలో ఎరగనటువంటి రీతిలో రిక్టర్ స్కేలు పైన 7.8 తీవ్రతో ఈ భూకంపం సంభవించింది. సెకండ్ల వ్యవధిలోనే భవనాలు కుప్పకూలాయి. కొండ చర్యలు విరిగిపడడంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జనరల్ శాంటోజ్ నగరంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ప్రధాన వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు మట్టిలో కలిసిపోయాయి. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి రోజే ఈ విపత్తు రావడంతో పాఠశాలలో విద్యార్థులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకొని ఉండవచ్చని ఇప్పుడు అక్కడ సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 32కు చేరింది. 200 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగానే ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ప్రభావిత ప్రాంతాలలోని అన్ని పాఠశాలలకు తక్షణమే సెలవులు ప్రకటించారు. స్థానిక విమానాశ్రయంలో విమాన రాకపోకలను నిలిపివేశారు. భూకంపం రాగానే సునామీ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఫిలిప్పీన్స్తో పాటు ఇండోనేషియా, జపాన్లోని తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. కొన్ని గంటల తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రస్తుతం యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సైన్యం, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు శిథిలాల తొలగింపులో నిమగ్నమయ్యారు. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఆసుపత్రుల్లో రక్త నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి నిరాశ్రయులకు ఆహారం, మందులను అందిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం కూడా ఫిలిప్పీన్స్కు ఇప్పుడు అండగా ఉంటామని హామీ ఇస్తుంది. మరోవైపు భూకంపం తర్వాత వస్తున్నటువంటి చిన్నపాటి ప్రకంపనలు ప్రజలను ఇంకా భయాందోళనకు గురి చేస్తున్నాయి. కఠినమైన పరిస్థితులలో కూడా సహాయక బృందాలు ఇప్పుడు ప్రాణాలకు తెగించి శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీస్తున్నారు. ఒకవైపు విషాదం, మరొక వైపు ప్రాణాలను కాపాడుకునే పోరాటంతో మిండనావా ద్వీపం తల్లడిల్లిపోతుంది. ప్రకృతి వైపరీత్యం సృష్టించిన ఈ గాయం నుంచి ఫిలిప్పీన్స్ కోలుకోవడానికి సమయం పడుతుంది. ప్రపంచ దేశాలు ఫిలిప్పీన్స్ ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాయి. నిపుణులు భూకంప ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. పాడుబడిన భవనాలలోకి వెళ్ళవద్దని, సురక్షిత ప్రాంతాలలోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఫిలిప్పీన్స్ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ప్రభుత్వ యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. ఏదేమైనా సోమవారం జరిగినటువంటి ఈ యొక్క భారీ భూకంప తీవ్రతకు అక్కడ పూర్తిగా అల్లకల్లోలంగా మారింది. అనేక ప్రాంతాలలో భవనాలు కూలిపోయాయి. అనేక ప్రాంతాలలో రోడ్లు కూడా కుంగిపోయినటువంటి దృశ్యాలు, ఎక్కడికెక్కడ ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. అనేక ప్రాంతాలలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసినటువంటి దృశ్యాలు అక్కడ ప్రజల్లో ఆ సమయంలో నెలకొన్నటువంటి భయం ఏ రకంగా ఉందనేది స్పష్టం చేస్తుంది. మరొక వైపు తీర ప్రాంతాలలో నిన్న ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సముద్రం పూర్తిగా అల్లకల్లోలంగా మారింది. కొన్ని ప్రాంతాలలో సముద్రం భారీగా వెనక్కి వెళ్ళినటువంటి దృశ్యాలు తీవ్ర సునామీకి సంకేతాలుగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో అటు ఏం జరుగుతుంది, సునామీ భారీ ఎత్తున వచ్చి ఫిలిప్పీన్స్ మొత్తం ముంచేస్తుందా అనేటువంటి ఒక ఆందోళన నెలకొంది. ఎట్టకేలకు ఆ సునామీ హెచ్చరికలు వెనక్కి వెళ్ళడంతో పూర్తిగా ఆ యొక్క ప్రమాదం నుంచి బయటపడినా కానీ ఈ యొక్క భూకంప తీవ్రత వల్ల ఏర్పడినటువంటి ప్రమాదం నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు. ఆ శిథిలాల కింద, ఆ బిల్డింగుల్లో, షాపింగ్ మాల్స్లో, భవనాలలో అందులో అనేక మంది ప్రజలు చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే అధికారికంగా 32 మంది చనిపోయినట్టుగా తెలుస్తున్న, ఇంకా చాలామంది మరణించి ఉంటారనేటువంటి ఒక సమాచారం అయితే తెలుస్తుంది. శిథిలాల తొలగింపు తర్వాత అందులో ఇంకా ఎంతమంది మృతదేహాలు బయటకు వస్తాయో అనేటువంటి ఆందోళన ఇప్పుడు అక్కడ వ్యక్తమవుతుంది.